ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాం. అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారు, బెయిల్ మీద బయటకు వచ్చాడు అంటే ఆగమేఘాల మీద ఆయన హైదరాబాద్కు వెళ్ళి అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళారు. మరి అదే విధానంలో 4వ తారీఖు తొక్కిసలాట సంధ్యా థియేటర్లో హైదరాబాద్లో జరిగిన ఆ తల్లి చనిపోయింది, అబ్బాయి ఇప్పటికి కూడా ప్రాణాపాయ స్థితిలో హైదరాబాద్లో ఒక హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు, చికిత్స పొందుతున్నాడు. మరి ఆయన ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఆ యోగక్షేమాలు, అబ్బాయికి ఏ విధంగా ట్రీట్మెంట్ అందుతుంది అన్న ఆలోచన చేయాలి కదా. మరి ఎందుకు మీరు ఆలోచన చేయకుండా వెంటనే అల్లు అర్జున్ మీ అల్లుడు అన్న ఆలోచనతో, ఒక సెలబ్రిటీ అన్న ఆలోచనతో అక్కడికి వెళ్ళారు. మరి అబ్బాయి పరిస్థితి, దీనస్థితి, తల్లి లేని పరిస్థితి, మరి ఒకసారైనా ఆలోచన చేయాలి కదా ఈ విషయంలో. కాబట్టి మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ ద్వారా చాలా వరకు నాయకులకు, చాలా వరకు సెలబ్రిటీలకు అందరికీ కూడా తెలియజేస్తాను. చాలా ఇట్లాంటి సంఘటనలు డైలీ జరగవు, అరుదుగానే జరుగుతాయి. కానీ అరుదుగా జరిగినప్పుడు, డైలీ జరుగుతున్నాయి అన్నప్పుడు కానీ, ఎప్పటికైనా కానీ మీరు ఒక సినిమాలు వస్తున్నాయంటే ప్రజలకు మెసేజ్ ఇవ్వండి. ప్రభుత్వ పరంగా లేదంటే పోలీస్ డిపార్ట్మెంటు పహారా, లేదంటే మీకు సెక్యూరిటీ అన్ని విధాలుగా ఏర్పాటు చేసుకొని బయటకు వచ్చే విధంగా చేయండి. ఎందుకంటే అభిమానులు ఇష్టానుసారంగా మీకు పెరిగిపోతున్నారు. అభిమానులను తగ్గించేదానికి ఎవరి వల్ల కాదు, అభిమానుల అభిప్రాయం అది. కానీ ప్రాణాలు పోయిన తర్వాత ఏ అభిమాని రక్షించలేడు, ఏ వ్యక్తి రక్షించలేడు. కాబట్టి ప్రాణాలు పోయిన తర్వాత ఎవరు ఏం చేయలేం. కాబట్టి ఒకసారి ఆలోచన చేసి తగు విధాలుగా నిర్ణయాలు తీసుకోండి. అబ్బాయి కుటుంబానికి, ఆ తల్లి చనిపోయిన కుటుంబానికి అన్ని విధాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అన్ని విధాలుగా చేయుతగా ఉండాలని కూడా మరీ తెలియజేస్తాను.